గారు. హాయ్ సుమా, ఎలా ఉన్నావు? ఫైన్ అండి. కంగ్రాచులేషన్స్, మీ Thank సినిమా you. సుమతి శతకం పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ. అదే జోష్ మా రుక్ని సినిమాకి కూడా మీరు నింపాలని, ఆ జోష్ని నింపాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. ఇప్పుడు ఎందుకు వచ్చానో అడగలేదు మీరు. అది మీరు ఎందుకు వచ్చి ఇంకా సినిమా ఇంకా రాలేదు కదా, మనకి ఇంకా అవుట్ నాకు ఇవ్వలేదు. అదే ఈ సినిమాలో ఒక సాంగ్ అనుకున్నాం. సాంగ్ లవ్ సాంగ్ పెడుతున్నారు ఏంటి? అది మీకు సిచ్యువేషన్ చెప్పాను, మర్చిపోయారా? సిచ్యువేషన్ నాకు చెప్పలేదు. చెప్పానండి, గుర్తు తెచ్చుకోండి. ఒక అమ్మాయి డాబా పై మీకు మేడ మీదకి అక్కడ ఒక దెయ్యం కదా, మంది చంద్రముఖి ఇటు కైండ్ ఆఫ్ సినిమా కాదండి. గుర్తు తెచ్చుకున్నాను, నేను చెప్పాను. హీరో ఒక బ్యాట్ తీసుకెళ్తాడు, బ్యాట్ లో ఒక దెయ్యం వస్తుంది. అది రాఘవల్ అర్జున్ కాంచనండి. మన సినిమా ఆ జోనర్ కాదు. జోనర్ అదే, ఆ టైప్ ఆఫ్ కాదు. ఒకసారి సిచ్యువేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మర్చిపోయారు. సరే, కొంచెం కొంచెం గుర్తుంది, అది కరెక్ట్గా క్లారిటీ లేదు, అందుకు ఒకసారి చెప్తే. సరే, మన సినిమాలో విలన్కి సాంగ్ పెడుతున్నాం. ఇది విలన్ సాంగ్? అవును, విలన్కి సాంగ్ పెడుతున్నాం. అందరూ హీరో హీరోయిన్కి అందరికి పెడతారు, మనం విలన్కి సాంగ్ పెడుతున్నాం. విలన్ సాంగ్ ఏంటండి? సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుందండి. ఓకే, ఒకసారి చెప్పండి సిచ్యువేషన్. అయితే సిచ్యువేషన్ నేను చెప్పను, మీకోసం సాంగ్ మెటీరియల్ రెడీ చేశాను. దీన్ని బాగా చదివి నాకు మంచి ట్యూన్ ఇస్తే, మీరు నాకు కాల్ చేశారంటే నెక్స్ట్ ట్యూన్ ఏందో. ఏంటి ఇదంతా సాంగ్ స్క్రిప్టా? అవునండి, ఈ సాంగ్ కోసమే నేను డిజైన్ చేశాను. ఇదే స్క్రిప్ట్ లాగా ఉంది కదా? ఓకేనా? స్క్రిప్ట్ లాగా ఉంది. నేను వస్తాను. సరే, ఓకే. నాయన, ఇది ఇంత చదివాలి ఎప్పుడు, చేసేది ఎప్పుడు? చూద్దాం ఏం జరిగింది.